వెల్కమ్ టు S4 మీడియా. ఈరోజు మనతో పాటు ఉన్నారు వెస్ట్ వర్జీనియా నుంచి ఇండియాకి వెళ్ళి పొలిటీషియన్గా ఎదిగిన మన సొంగ రోషన్ కుమార్ గారు ఉన్నారు. ఆయన మాటల్లో తెలుసుకుందాం 24 తానా కాన్ఫరెన్స్ గురించి. ముందుగా S4 ప్రేక్షకులకి అందరికీ కూడా నాకు నమస్కారములు. సో ఈ రోజున 24 తానా కాన్ఫరెన్స్ మరి చూస్తే ఎంతోమంది వేలాది మంది ఈ యొక్క తానా కాన్ఫరెన్స్కి వచ్చి అసలు అందరూ కూడా ఒక ఆత్మీయ సమ్మేళనం కుటుంబ సభ్యులతోటి సెలబ్రేట్ చేసుకున్నట్టుగా ఇక్కడ చేసుకుంటున్నారు. మరి ఒక ఎన్ఆర్ఐగా ఉండి ఎమ్మెల్యేగా మరి టీడీపీ పార్టీలో సీట్ తెచ్చుకొని గెలిచి మరి ఫస్ట్ తానా కాన్ఫరెన్స్కి రావడం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. నన్ను ఇన్వైట్ చేసిన తానా లీడర్షిప్కి అలాగే తానా కమిటీ మెంబర్స్కి అందరూ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ జర్నీ చూసుకుంటే వెస్ట్ వర్జీనియా నుంచి ఇండియాకి వెళ్ళి పొలిటీషియన్గా ఎదగడం మీకు ఎలా అనిపిస్తుంది? ఇది వచ్చేసి ఒక డ్రీమ్ కమ్ ట్రూ లాగా నేను భావిస్తున్నాను. ఎప్పటి నుంచో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నేను వర్క్ చేయాలనుకున్నాను. మరి ఈసారి అది మరి అటు చింతలపూడి నియోజకవర్గ ప్రజలు అలాగే కూటమి ఉన్న నాయకులు కార్యకర్తలు ముఖ్యంగా ఇక్కడ ఎన్ఆర్ఐ సపోర్ట్ నన్ను ఎంతగానో వాళ్ళు సపోర్ట్ చేసి మరి ఈరోజు అసెంబ్లీలో అధ్యక్ష అనే ఒక అదృష్టాన్ని కల్పించినందుకు నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. నిన్న చూస్తే మన ప్రైమ్ టైంలో స్టేజ్ మీద హోరాహోరీగా జరిగింది అసెంబ్లీ అంతా. సో ఆ అసెంబ్లీ గురించి మీ మాటల్లో. అది నిజంగా ఒక రియల్ అసెంబ్లీగా అనిపించింది. మాక్ అసెంబ్లీ అని కూడా మరి అడిగిన క్వశ్చన్స్ కూడా చాలా జెన్యున్గా ఉన్నాయి. అలాంటి ఒక పెద్ద యావెన్యూలో మరి ప్రజల ముందు మరి నేనేంటో అలాగే అసెంబ్లీలో ఎలా మాట్లాడుతుంది తెలుసుకోవడానికి ప్రజలకి ఉంటుంది. అలాగే నాకు కూడా ఒక మంచి అవకాశం కల్పించిన తానా వాళ్ళందరూ కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అధ్యక్షులు వారు అడిగిన క్వశ్చన్కి లేకపోతే అపోజిషన్ అడిగిన క్వశ్చన్కి నేను ధీటైన సమాధానం ఇచ్చని చెప్పి నమ్ముతున్నాను. మీరు ఇక్కడ ఉండి వెళ్ళారు కదా, సో ఇండియాలో పాలిటిక్స్ అండ్ యూఎస్లో పాలిటిక్స్ గల డిఫరెన్స్ ఏమైనా అబ్జర్వ్ చేశారా? రాజకీయం అంటే ఇది సైన్స్ కాదు, ఇది ఒక ఆర్ట్, ఇది ఒక కళ. ఇది కళ వచ్చేసరికి ఏంటంటే దేవుడు కొంతమందికి ఇస్తారు. అది ఏంటంటే మనము సరైన సమయంలో సరైన ప్లేస్లో ఎలాగ కళని మనము ప్రదర్శిస్తామో అదే రాజకీయం ఉంటుంది. ఎందుకంటే రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలు ఉంటాయి. కాబట్టి దీన్ని మనం జాగ్రత్తగా ఉండి నాలాంటి కొత్తగా వచ్చిన పొలిటీషియన్స్ కానివ్వండి ఇంకా ఎవరైతే ఉన్నారో అందరూ కూడా మరి ప్రజలతోటి మమైక్యమై ప్రజల గురించి సమస్యలు తెలుసుకుంటే ప్రజలతో ఎప్పుడూ ఉండేలాగా ఉంటే మరి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అన్నట్టు ప్రజలతో ఉన్నప్పుడు మీరు తప్పకుండా మరి మరొకసారి కూడా మరి వచ్చే అవకాశం ఉంటుందని చెప్పారు. దానికి అనుగుణంగా నేను వారు చెప్పిన మార్గంలో నేను నడుచుకుంటానని చెప్పి మాటిస్తున్నాను. చింతలపూడి నియోజకవర్గానికి ప్రజలకి మీరు చేయబోయే కార్యక్రమాలు ఏంటి? ఇప్పుడు విజన్ 2047 చూస్తే మరి ఇంతకుముందు చూస్తే మనం రాష్ట్రాన్ని ఒక డెవలప్మెంట్స్ జరిగాయి. ఇప్పుడు టాప్ టు బాటం కాకుండా బాటం టు టాప్ లాగా మరి ఒక స్ట్రాటజీని డిజైన్ చేశారు. చింతలపూడి నియోజకవర్గానికి ఒక 70 ఎకరాల్లో ఏపీఐసి నుంచి మాకు ఇండస్ట్రియల్ పార్క్ కూడా శాంక్షన్ అయింది. రాబోయే రోజుల్లో మరి చింతలపూడి నియోజకవర్గం జీడీపీ పెంచడానికి అలాగే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి మరి ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి కూడా ఒక తానని ఒక మంచి ప్లాట్ఫామ్గా నేను ఎన్నుకున్నాను. అలాగే చింతలపూడిలో ఎంప్లాయ్మెంట్ని అలాగే ఒక డెవలప్మెంట్ సైడ్గా ఇండస్ట్రియల్ సైడ్గా తీసుకెళ్ళని చెప్పి నాకు ఒక ముఖ్య ఉద్దేశం ఉందండి. మీరు ఒక ఎడ్యుకేటెడ్ పొలిటీషియన్, సో ఇంకా ఎలాంటి ఇక్కడ మనం ఎన్ఆర్ఎస్ అందరూ చదువుకున్న వాళ్ళం కదా, మన లాంటి టెక్నాలజీ మనం యూజ్ చేసే టెక్నాలజీ ఇండియాలోకి తీసుకెళ్ళి ఎలా ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటాం? ఇప్పుడు ఈరోజు ఆలోచించేది మనం మరి 10 రోజుల ముందు ఆలోచించేది నారా చంద్రబాబు నాయుడు గారు. టెక్నాలజీలో ఆయన బీట్ చేసేది ఎవరు లేరు కాబట్టి సో ఆయన ఒక అడుగుజాడలు నడుచుకుంటూ అలాగే ఇక్కడ ఎన్ఆర్ఐ సపోర్ట్ని టెక్నాలజీ పరంగా అడ్మినిస్ట్రేషన్ పరంగా గవర్నెన్స్ పరంగా వాళ్ళ సపోర్ట్ తీసుకుంటూ ముందుకెళ్తామని చెప్పి నేను మాటిస్తున్నాను.